ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నేటి దేవుని వాక్యము రోమపత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నీ సంతానము ఎలాగూ ఉండినని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. జీవితంలో మనం దేన్నైనా నమ్మాలంటే కనీసం దానికి సంబంధించి కొన్ని బాహ్యపరమైనటువంటి సూచనలైనా మన కంటికి కనబడాలి. అప్పుడే కనీసం కనిపిస్తున్నటువంటి సూచనలను బట్టి అయినా మనం నమ్ముతాం. అయితే నిజమైనటువంటి నమ్మకము ఎలా ఉంటుందో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడో, ఎలా నమ్మి ఆశీర్వదింపబడ్డాడో మనం చూస్తాం. అబ్రహామట నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అనగా దేవుని మాట నమ్మటానికి అతని కంటికి ఎలాంటి సూచనలు కూడా కానరాలేదు. దేవుడు అబ్రహామునకు సంతానమునిస్తానని వాగ్దానము చేసి ఆ వాగ్దానము నెరవేర్చేటటువంటి సమయానికి అబ్రహాముకు దాదాపుగా 100 సంవత్సరాలు, శారా వయసు 90 సంవత్సరాలు. ఆ మాట నమ్మటానికి ఎటువంటి అవకాశాలు కళ్ళ ముందు కానరాకపోయినా అతడు దేవుణ్ణి నమ్మాడు, ప్రతిఫలం పొందాడు. ఇది నిజమైనటువంటి నమ్మకం. ఇలాంటి నమ్మకము నిశ్చయమైనటువంటి ఫలితాలను మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి దేవుణ్ణి నీవు నమ్మేటటువంటి విధానం ఈ రీతిగా ఉన్నప్పుడు మనము కూడా దేవుని చేత దీవింపబడతాం. నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయాలలో కూడా ఆయన హస్తము ద్వారా నడిపించబడతాం. దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.